నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఏడాదికి 9 నుండి 12 సిలిండర్ల పెంపు పట్ల ఏఐసిసి ప్రతినిధులకు హర్షం వ్యక్తం చేశారు యూత్ కాంగ్రెస్ నేత ఊట్ల వరప్రసాద్. 12 సిలిండర్లు మరి సంవత్సరానికి కేటాయించాలనేటువంటి ఒక మంచి నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, దీన్ని హర్షిస్తూ ఉన్నాం. అలాగే మహిళా సోదరిమణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మా యొక్క కృతజ్ఞతలు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పెద్దపల్లి నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొన్న ఏఐసిసి సమావేశంలో రాహుల్ గాంధీ గారు 12 సిలిండర్లకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించగానే సూచనప్రాయంగా ఆయన ఆ రోజు ప్రస్తావించాడు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు కేంద్ర క్యాబినెట్ మరి 12 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి సంవత్సరానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం ఇది చాలా సంతోషించగలిగినటువంటి పరిణామం. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 12, 13, 14 తేదీలో జరిగే సమ్మక్క జాతర ఉత్సవాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు సర్పంచ్ పద్మ. కదిలి కదిలి మది రగిలి రగిలి ఎద కరిగి కరిగి కదిలొచ్చెను సమ్మక్క, కరుణించెను సమ్మక్క, కదిలొచ్చెను సమ్మక్క, కరుణించెను సమ్మక్క. భక్తురాలి ఆపదలు తనవెనని, భక్తురాలి కష్టాలు తనకెనని, భక్తురాలి కన్నీళ్లు తుడవగా భక్తురాలి ఈ పరీక్ష తనదని పిలిచిన పలికడు తల్లి. పిలిచిన పలికడు తల్లి నేడు మరి పిలవకుండా తన జాలి గుండెతో కదిలి కదిలి మది రగిలి రగిలి ఎట కలిగి కలిగి కదిలొచ్చెను సమ్మక్క, కరుణించెను సమ్మక్క. సార్లమ్మ జాతరకు మా తొగరాయి గ్రామానికి ఎక్కువ భక్తులు వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాను. వసతులు మంచి కల్పించబడి నీటి వసతి కానీ ఉండటానికి మానే రోడ్డున చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి జాతర ఇది. ఎక్కడో బాగా సుదూర ప్రాంతాలకు పోయి క్రికిరిసిన జనంలో ఎన్నో బాధలు పడేదానికన్నా చాలా సౌకర్యంగా మంచి సమ్మక్క జాతర ఇక్కడ వెళ్ళడం మంచి జరుగుతున్నది. అట్లే అందరు భక్తులు ఇక్కడ సమ్మక్క దీవెనలు తీసుకొని జాతరకు రాగలరని. తెలంగాణ ప్రజల ఆరాధ దేవత అటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మరి తొగరాయి గ్రామంలోని మానేరు శివాలయం ఒడ్డున మరి జరుగుతున్నది. 1978 నుంచి మొదలవుతున్నది జరుగుతున్నది. మరి ఇక్కడ అన్ని సౌకర్యములు నీళ్ళ విషయంలో కానివ్వండి, ఇతరత్ర అన్ని సౌకర్యములు అన్ని రకాల కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను మరి విజయవంతం చేసి మరి ఎందుకంటే ఇక్కడ మేడారం నుంచి మరి ప్రత్యేకంగా మరి పూజారులు వచ్చి ఇక్కడ జరపబడుతున్నది అప్పటి నుండి ఇప్పటి వరకు. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతున్నది. ఇప్పుడు ఎక్కువ శాతం మరి ప్రజలు ఆదరించి మరి జాతరను విజయవంతం చేయాలని. సమ్మక్క జాతర ఉత్సవాల కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు. ఓదెల మండలం కొన్నూరులో సమ్మక్క గద్దెల వద్ద శ్రీమాంధ్ర ముఖ్యమంత్రి వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ వాదులు. తెలంగాణ సమ్మక్క మరి 13, 14 తారీఖు నాడు జరిగే సమ్మక్కకు నిధులు ఇప్పటి వరకు కేటాయించకపోవడం ఈ సీమాంధ్ర ప్రభుత్వం విపక్ష తగదని మేము టీఆర్ఎస్ పక్షాన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వీర వనితలకు అన్యాయం జరగకుండా 5-6 కోట్లు వెంటనే ప్రకటించాలి. ఎక్కడికక్కడే రోడ్లు, నీళ్ల వసతుల కోసం నిధులు కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మన తెలంగాణలో ఓన్లీ సమ్మక్క సారక్క అనేది మన తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఆంధ్రాల రాయలసీమలో లేదు కాబట్టి మా తెలంగాణ మీద పక్షపాతం ఈ ఆంధ్ర రాయలసీమ నాయకులు చూపెడుతున్నారు. సుల్తానాబాద్ మండలం
కనుకుల గ్రామానికి చెందిన గరిగంటి కుమార్ను మత్స్య సహకార సొసైటీ రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చేతి ధర్మయ్య తెలిపారు. సుల్తానాబాద్లో మీడియా ప్రెస్లో ఆయన చెప్పారు. రాష్ట్ర ఫిషర్మెన్ సొసైటీ ఆప్కా జిల్లా రాష్ట్ర డైరెక్టర్గా నన్ను నామినేట్ చేసినందుకు రాష్ట్ర చైర్మన్ ఆప్కా డైరెక్టర్ చేతి ధర్మయ్య గారికి, అదేవిధంగా జిల్లా మాజీ అధ్యక్షులు గురాల మల్లేశం గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సిద్ది కనకన్న గారికి, మా ఎంపీటీసీ ఉత్తమ్ శ్రీనివాస్ గారికి మరియు జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు, నా తోటి మిత్రులకు వారందరికీ నా కృతజ్ఞత వందనాలు. ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఇది మత్స్యకారుల విజయమే. మత్స్యకారులకు ఎల్లవేళలా ఏ పనులైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను. కావున అందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను. రాష్ట్ర ఫిషర్ సొసైటీ ఆప్కాబు స్టేట్ కమిటీ డైరెక్టర్గా మరి మా మిత్రుడు మత్స్య కార్మిక సహకార సంఘం కనుకల నుంచి అధ్యక్షునిగా, మరి జిల్లా డైరెక్టర్గా ఇలా రాష్ట్ర సొసైటీ ఫిషర్మెన్ సొసైటీ డైరెక్టర్ ఎన్నికైనందుకు నిజంగా కూడా ఇలా జిల్లా మత్స్య కార్మిక సేవా సమితి, ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను అభినందిస్తున్నాను జిల్లా మత్స్య కార్మిక సంఘాల సహకారం తరఫున. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిత్రుడు అనేక సమస్యలు మత్స్య కార్మికుల పట్ల ఉన్నందున మరి ఈ సమస్యలన్నీ పరిష్కార మార్గం చూపి మత్స్య కార్మికులకు అన్ని వేళలా అనుకూలంగా ఉండి సంబంధిత సమస్యలపై స్పందించి మరి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసి మత్స్యకారులకు శ్రేయోభిలాషిగా పనిచేయాలని కోరుకుంటూ ఫిబ్రవరి 2న జరిగే పద్మశాలి కులదైవం భక్త మార్కండేయుని జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు వలస నీలయ్య కోరారు. ఆదివారం రోజున 2వ తారీఖు ఫిబ్రవరి రోజున మన కులదైవమైనటువంటి శ్రీ భక్త మార్కండేయుని జయంతి అంటే పుట్టినరోజు ఉంది కాబట్టి పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి మండలాలలో మరియు అదేవిధంగా గ్రామాలలో శివాలయంలో కానీ మార్కండేయుని ఫోటో పెట్టి కానీ లేకుంటే విగ్రహాలు ఉన్న కాడ కానీ మార్కండేయుని యొక్క జయంతిని జరుపుకుంటూ మన యొక్క పద్మశాలి కులం యొక్క అభ్యున్నతికి పాటుపడుతూ ఉన్నటువంటి మన యొక్క కులదైవమైనటువంటి మార్కండేయుని జయంతిని ఘనంగా జరుపుకోవాలని పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి గ్రామ మండల అధ్యక్ష కార్యదర్శులకు నేను ఈ యొక్క సిటీ కేబుల్ ద్వారా మనవి చేసుకుంటున్నాను. మరియు రేపు ఇదే 2 తారీఖు రోజున ఉదయము 8-9 గంటల నుండి పూసాల గ్రామం లోపల ఒక రథముతో ఊరేగింపుగా జరుపుకోవాలని నిశ్చయించుకున్నాము. అదేవిధంగా పూసాల గ్రామంలో ఆదివారం రోజున అదే మార్కండేయుని జయంతి మన మార్కండేయ గుడి ఏదైతే నిర్మాణం జరుగుతున్నదో అక్కడ నుండి బయలుదేరి పూసాల గ్రామం అంతయు ఆ యొక్క రథము తిరుగుతుంది కాబట్టి పూసాల గ్రామ ప్రజలు మరి సుల్తానాబాద్ గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క భక్త మార్కండేయుని కృపకు పాత్రలు కాగలరని మనం చేసుకుంటున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.